గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తులను కూడా ఉపవాసం ఉందము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజు నొద్దకు ప్రవేశించుదను. నేను నశించెదను. చదవబడిన వాక్యాలు మనం చూసినట్లయితే ఎస్తేరు మాట్లాడిన మాటలు ఏ పరిస్థితిలో ఏ సందర్భంలో మాట్లాడిన మాటలు అంటే యూదులందరినీ చంపేయమని రాజాజ్ఞను పొందుకున్నాడు హామాను. యూదులందరికీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితి, మరణం, మొత్తం అందరిని ఒకేసారి వధ జరిగే పరిస్థితి. అటువంటి యుద్ధంలో ఒక శ్రేష్టమైనటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది ఎస్తేరు. ఇది ఒక సివిల్ వార్ లాంటిది. ఇంకా సివిల్ వార్ అంటే అంతర్యుద్ధం. ఇది అంతర్యుద్ధం కూడా కాదు. ఇంకా రాజాజ్ఞ వచ్చిందంటే ఒక జాతిని చంపేయడమే, తిరిగి వ్యతిరేకించే శక్తి కూడా వీళ్ళకి లేదు. అటువంటి టైంలో శరీరపరమైన యుద్ధం చేయలేకపోయినా ఆత్మపరమైన యుద్ధం చేశారు యూదులు. ఏం చేశారు? 3 రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. రాజు ఆజ్ఞ లేనిదే రాణి కూడా లోపలికి వెళ్ళనిదే. రాణి లైఫ్ని రిస్క్ చేసి లోపలికి వెళ్ళి రాజుతో రిక్వెస్ట్ చేసింది. ఆ కార్యం జరగక ముందు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయమన్నది. అలాగే ఉపవాసం ఉన్నారు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఏ రోజుని యూదులందరినీ చంపేయమని రాజాజ్ఞ పొందుకున్నాడు హామాను, అదే రోజుని యూదులకు వ్యతిరేకులను చంపేయండి అని చెప్పి రాజాజ్ఞ తిరగరాయబడింది. ఇదంతటికి కారణం ఉపవాస ప్రార్థన ఫలమే. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే భారతదేశం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ఇండియా పాక్ యుద్ధం రోజు రోజుకి పెద్దదైపోతుంది. చాలామంది చనిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరో బార్డర్ ఎల్ఓసిలో లైన్ ఆఫ్ కంట్రోల్లో మన భారతదేశ సైన్యము పాకిస్తాన్ సైన్యం యుద్ధం జరిగితే మనకేంట్లే అని చెప్పి మనం రిలాక్స్ అవ్వడానికి ఏం మాత్రము కూడా వీల్లేదు. మనం 1% దేశభక్తి ఉన్న ఇండిపెండెన్స్ డేలోను రిపబ్లిక్ డే రోజుని హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పడం, లేకపోతే నేషనల్ ఫ్లాగ్ హోస్ట్ చేయడం కాదు. దిస్ ఈజ్ ద టైమ్ టు రెస్పాండ్. ఇదే సరైన సమయం స్పందించడానికి. మనం వెళ్ళి యుద్ధం చేయలేం. ఇజ్రాయేల్ దేశం అనుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, మేలా ఫీమేలా, పురుషుల స్త్రీలా కదా, ప్రతి ఒక్కడు యుద్ధ భూమిలోకి వెళ్ళవలసిందే. మరి మన దేశం అలా కాదు. మన కొరకు వాళ్ళు ప్రాణత్యాగం చేస్తున్నారు. మనం ఏం చేయాలి? కనీసం క్రైస్తవ సంఘాలు ఈ టైంలో ఉపవాస ప్రార్థన ప్రకటించుకుందాం. ఎస్తేరు చెప్పినట్టుగా 3 రోజుల ఉపవాస ప్రార్థన చేయమనే విధంగా మేమును కూడా జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ రాజమండ్రి సంఘానికి సోమవారం, మంగళవారం, బుధవారం 3 రాత్రులు ఉపవాసం దినాలను ప్రకటించి అందరూ చర్చిలోకి వచ్చి ఓన్లీ దేశం కొరకు, ఓన్లీ ఇండియా పాక్ యుద్ధం కొరకు ప్రార్థన చేయాలని మరి అనౌన్స్ చేయడం జరిగింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మీ సంఘాల్లో కూడా మీ దైవ సేవకులతో మాట్లాడి ప్రభు చిత్తమైతే 1 రోజు లేకపోతే 3 రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించుకొని దేశము కొరకే, మన కొరకు, మన సంఘాల కొరకు కాదు, ఓన్లీ దేశం కొరకు ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఇండియా పాక్ యుద్ధం కొరకు ప్రార్థన చేద్దాం. మన తెలుగు సైనికుడు మురళీ నాయక్ దేశం కొరకు ప్రాణం పెట్టాడు. ఆ బిడ్డ గురించి వార్తలు వింటే హృదయం వేదన అయిపోతుంది. తల్లిదండ్రులకి ఒకే ఒక కొడుకు, ఏ రోజు కూలితో ఆ రోజు బ్రతికే బహుపేద కుటుంబం. ఒకే కొడుకు అందొచ్చాడు, మిలిటరీకి వెళ్ళి జీతంతో మన కుటుంబాన్ని పోషిస్తాడంటే విత్ ఇన్ 3 years 2022లో అనుకుంటా మిలిటరీలో జాయిన్ అయ్యాడు. విత్ ఇన్ 2 yearsలోనే దేశం కొరకు ప్రాణం ఇచ్చేవలసిన పరిస్థితి వచ్చింది. అతడు యుద్ధానికి వెళ్ళే ముందట, మిలిటరీకి వెళ్ళే ముందు అతడు తన కజిన్తో చెప్పిన 2 మాటలు నా హృదయాన్ని ఎంతగానో కదిలించింది. నేను దేశం కొరకే బ్రతుకుతా, అవసరమైతే దేశం కొరకు చచ్చిపోతా. నేను చచ్చిపోయిన తర్వాత నా డెడ్ బాడీ మీద మన దేశ జెండాను కప్పితే చాలు నా జీవితానికి, నా జన్మకు అన్నాడు. హీ వాక్ ద టాక్. ఏమి చెప్పాడో అలాగే నడిచాడు. దేశం కొరకు ప్రాణం పెట్టాడు. మన సంఘం తరపున ఆ కుటుంబానికి 1,00,000 రూపాయలు బహుమానం మరి ఇస్తున్నాము. ఇది ఎందుకు చెప్తానంటే అటువంటి పేద కుటుంబానికి ప్రార్థన చేయడం మనం ఎంత అవసరమో, చేయగలిగింది సహాయం చేయడం కూడా అంతే అవసరం. దేశం కొరకు ప్రాణత్యాగం చేస్తున్నవారు ఎవరైతే ఉంటారో క్రైస్తవ సంఘాలు స్పందించండి. ఇవ్వగలిగితే
ఆయా కుటుంబాలు కాంట్రిబ్యూట్ చేయండి. గవర్నమెంట్ ఇవ్వదా? గవర్నమెంట్ ఇస్తుంది. అది ఎప్పుడుకి వస్తుందో. ఎంత ఇచ్చినా ఆ బిడ్డను మన వెనక్కి తేలేం. ఎంత ఇచ్చినా కుటుంబానికి సరిపోదు అది. కాబట్టి ఈ వ్యక్తికి మా సంఘం నుంచి మేము సపోర్ట్ చేస్తున్నాము. ఇంకా అటువంటి మార్టర్స్ ఒకవేళ కనుక భవిష్యత్తులో వస్తే కనుక రాకూడదు, అటువంటి మరణాలు జరగకూడదు. ఒకవేళ జరిగితే కనుక మేమున్నామని క్రైస్తవ సంఘాలు నిలబడాలి. ఏ లోటు లేకుండా కుటుంబానికి మనము సహాయం చేయగలగాలి. కాబట్టి ఇది ప్రతి ఒక్క భారతీయుడికి ఇట్స్ లైక్ SOS కాల్, సేవ్ అవర్ సోల్స్ కాల్. ఖాళీగా కూర్చుని చక్కగా మన ఎంజాయ్మెంట్స్లో ఉండడం కాదు. ప్రతి ఒక్కరూ మన ఎంటర్టైన్మెంట్ ప్రక్కన పెట్టి దేశం కొరకు ప్రార్థన చేద్దాం. దేశం కొరకు చేయగలిగిన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పరిచర్య చేద్దాం. దేవుడు మన దేశాన్ని రక్షించాలి. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో, ఒక రైట్ కాజ్తో మనం పోరాడుతున్నాం. అన్యాయానికి వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం. దేశానికి దేవుడు సహాయం చేసేలాగా భారం కలిగి ప్రార్థన చేద్దాం. యేసయ్య మన దేశానికి విజయం ఇచ్చునుగాక. ఆ విజయానికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఉపవాస ప్రార్థనలతో మనం కారకులం అవ్వాలి. మే గాడ్ బ్లెస్ ఇండియా, ప్రొటెక్ట్ ఇండియా అండ్ గ్రాంట్ ఇండియా మైటీ విక్టరీ అగైనెస్ట్ పాకిస్తాన్. మరలా ఎన్నడూ టెర్రరిస్ట్ అటాక్లు అనేది మన ఇండియా మీద జరగలేని విధంగా వేరులతో సహా టెర్రరిజం పీకి పడేలా పాకిస్తాన్లో ఈ యుద్ధం ఒక మంచి ఎండ్ రిజల్ట్స్ మన దేశానికి మేలైనటువంటి ఫలాలు ఇచ్చేలాగా ప్రార్థన చేద్దాం. అట్టి కృప భారతదేశానికి యేసయ్య అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన అనుదిన ఆత్మీయ ఆహారం బట్టి వందనాలు అయ్యా. ప్రాణాపాయం ఇశ్రాయేలు యూదుల జాతి మీదకి వచ్చినప్పుడు 3 రోజుల ఉపవాస ప్రార్థన, కడ్డికి ఉపవాస ప్రార్థన వారు చేయగా అయ్యా రాజాజ్ఞను తిరగరాయించిన దేవుడవు నాయన. ఈరోజు నాయన మేము కూడా భారత క్రైస్తవులు భారతదేశం కొరకే ప్రార్థన చేయుచుండగా మా ప్రార్థన దీవించి మా భారతదేశ సైన్యాన్ని రక్షించి కాపాడమని కోరుచున్నాను. ఎవరు తమ ప్రియులను కోల్పోయారో ఆ కుటుంబాలకి ఆశ్చర్యకరమైన విధముగా నీ ఆదరణ, నీ ఓదార్పు, నీ ధైర్యాన్ని దయచేయండి. దేశాన్ని కాపాడమని, ఇంకెన్నడూ మా దేశం మీద టెర్రరిస్ట్ అటాక్ ఉండలేని విధముగా ఈ యుద్ధాన్ని గొప్ప విజయాలతో, గొప్ప రిజల్ట్స్తో దీవించమని, చైనాతోనూ మాకు సమాధానం దయచేయమని, భారతదేశాన్ని కాపాడమని, దేశంలో నీతి న్యాయములు, ప్రేమానురాగాలు, కులమత ప్రాంత భేదాలకు అతీతంగా ఏకత్వం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం భారతదేశంపై మనపై దిగి వచ్చి మనల్ని దీవించి ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో శ్రేష్టమైన దీవెనకరమైన విజయంతో భారతదేశాన్ని దీవించునుగాక. ఆమెన్. 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 God bless you. Have a very blessed day.